ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చబడిన ఎర్రమట్టి దిబ్బలు మరియు తిరుమల కొండల సహజ వారసత్వం ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఎర్రమట్టి దిబ్బలు మరియు తిరుమల కొండల సహజ వారసత్వం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి. విశాఖపట్నం సమీపంలోని ఎర్రమట్టి దిబ్బలు 1500 ఎకరాలను కలిగి ఉంది. ఈ దిబ్బలు ఇసుక, సిల్టు మరియు బంకమట్టితో కూడి ఉంటాయి. ఏ రాష్ట్ర అసెంబ్లీ మత మార్పిడి నిరోధక బిల్లు 2025ను ఆమోదించింది? రాజస్థాన్. రాజస్థాన్ అసెంబ్లీ మత మార్పిడులను నిరోధించడానికి ఉద్దేశించిన బిల్లును ఆమోదించింది. బలవంతం, మోసం, ప్రలోభ పెట్టడం లేదా బలవంతం చేయడం వంటి కఠినమైన నిబంధనలతో కూడినటువంటి బిల్లును ఆమోదించింది. జీవిత ఖైదుతో సహా భారీ జరిమానాలు విధించవచ్చు. వారి పూర్వీకుల మతంలోకి తిరిగి వచ్చే వారికి చట్టం నుండి మినహాయింపు ఇవ్వబడింది. పివి నరసింహరావు స్మారక పురస్కారంతో మరణానంతరం ఎవరిని సత్కరించారు? మన్మోహన్ సింగ్. భారతదేశ ఆర్థిక పరివర్తన మరియు దేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్రకు గుర్తింపుగా డాక్టర్ మన్మోహన్ సింగ్కు మరణానంతరం పివి నరసింహరావు స్మారక ఆర్థిక శాస్త్ర అవార్డుతో సత్కరించారు. 2025 మహిళల ప్రపంచ కప్ కోసం ఐసీసీ ఏ ప్రచారాన్ని ప్రారంభించింది? గెలవాలనే సంకల్పం, విల్ టు విన్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2025 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ యొక్క 13వ ఎడిషన్ కోసం గెలవాలనే సంకల్పం ప్రచారాన్ని ప్రారంభించింది. విల్ టు విన్ ప్రచార చిత్రం మహిళల క్రికెట్లో సంకల్పం, త్యాగం మరియు స్థితిస్థాపకత యొక్క సారాంశాన్ని ఇది సంగ్రహిస్తుంది. 13వ ఎడిషన్ మహిళల ప్రపంచ కప్పు సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంటు భారతదేశం మరియు శ్రీలంక ఆతిథ్యం ఇస్తాయి. 2013 తర్వాత మహిళల ప్రపంచ కప్పు భారతదేశానికి తిరిగి రావడం ఇదే మొదటిసారి. 2025 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మహిళల 57 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించిన భారతీయ మహిళ ఎవరు? జాస్మిన్ లంబోరియా. ఇంగ్లాండ్లోని లివర్పూల్లో జరిగినటువంటి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాస్మిన్ లంబోరియా 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో సమర్పించబడిన న్యూయార్క్ డిక్లరేషన్ యొక్క ప్రధాన అంశం ఏమిటి? పాలస్తీనా సంక్షోభాలకు శాంతియుత పరిష్కారం. యుఎన్ జనరల్ అసెంబ్లీ హాలులో పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం మరియు ఇజ్రాయెల్తో 2 రాష్ట్రాల పరిష్కారాన్ని అమలు చేయడంపై దేశాలు ఒక ప్రకటనను ఆమోదించాయి. భారత నావికాదళం ఇటీవల ప్రారంభించిన తొలి స్వదేశీ ఇంటిగ్రేటెడ్ 3D ఎయిర్ సర్వేలెన్స్ రాడార్ ఏది? లాంజా ఎన్. భారత నావికాదళం నియమించిన మొట్టమొదటి స్వదేశీ ఇంటిగ్రేటెడ్ 3D ఎయిర్ సర్వేలెన్స్ రాడార్ 3DASR లాంజా ఎన్. ఈ రాడారు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మరియు స్పానిష్ సంస్థ ఇంద్రా సహకారంతో ప్రారంభించబడింది. ఇది భారతదేశ రక్షణ స్వావలంబన మరియు స్వదేశీ రాడార్ ఉత్పత్తి సామర్థ్యంలో ఒక ముఖ్యమైన అడుగును ఇది సూచిస్తుంది. ప్రస్తుతం బోర్డర్ వింగ్ హోమ్ గార్డ్స్ చురుకుగా ఉన్న ఏకైక రాష్ట్రం ఏది? రాజస్థాన్. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారతదేశం చైనా సరిహద్దులో బోర్డర్ వింగ్ హోమ్ గార్డ్స్ను పెంచాలని యోచిస్తున్నది. బోర్డర్ వింగ్ హోమ్ గార్డ్స్ ఇప్పటికే భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నాయి మరియు అత్యవసర సమయాల్లో సైన్యం మరియు సరిహద్దు దళాలకు మద్దతుగా
ఇవి పనిచేస్తాయి. 7 రాష్ట్రాలు బోర్డర్ వింగ్ హోంగార్డ్స్ను కలిగి ఉండటానికి అధికారం కలిగి ఉన్నాయి. అవి మేఘాలయ, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలు. ప్రస్తుతం రాజస్థాన్లో మాత్రమే చురుకైన బోర్డర్ వింగ్ హోంగార్డ్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక వృద్ధుల జనాభా ఉన్న దేశం ఏది? జపాన్. జపాను ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధాప్య జనాభాను కలిగి ఉంది. దాని జనాభాలో 65 ఏళ్లు పైబడిన అత్యధిక శాతం మరియు వేగంగా వృద్ధాప్య జనాభాతో కలిగి ఉంది. మొనాకో దేశం వంటి చిన్న దేశాలు వృద్ధుల నివాసితుల శాతం ఎక్కువగా ఉండగా, కానీ జపాను దాని గణనీయమైన మొత్తం జనాభా పరిమాణం కారణంగా ఇది మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు తీర ప్రాంత స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ప్రపంచ బ్యాంకు మద్దతిచ్చే ఇనిషియేటివ్ పేరు ఏమిటి? షోర్ ప్రాజెక్ట్. తమిళనాడు తీర ప్రాంత స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి కోస్టల్ స్థితిస్థాపకత మరియు ఆర్థిక వ్యవస్థ అనగా షోర్ ప్రాజెక్టు కింద 1675 కోట్ల ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. ఇందులో 1172.5 కోట్లు ప్రపంచ బ్యాంకు మరియు 502.5 కోట్లు తమిళనాడు ప్రభుత్వం నిధులు సమకూరుస్తాయి. ఈ ప్రాజెక్టు 30,000 హెక్టార్లలో మడ అడవుల పెంపకం, ఇసుక దిబ్బల పునరుద్ధరణ, పగడపు దిబ్బ మరియు సముద్ర గడ్డి రక్షణ ద్వారా పునరుద్ధరిస్తుంది. కాశ్మీర్ లోయలో గేమ్ ప్రయోజనాల కోసం ఏ చేప జాతిని తిరిగి ప్రవేశపెట్టాలని ప్రణాళిక చేయబడింది? బ్రౌన్ ట్రౌట్. కాశ్మీర్ మత్స్యశాఖ బ్రౌన్ ట్రౌట్ అనగా సాల్మోట్రూటాను లోయలో తిరిగి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. ఈ బ్రౌన్ ట్రౌట్ అనేది సాల్మోనిడ్ రే ఫిండ్ చేప మరియు సాల్మో జాతికి చెందిన అత్యంత విస్తృతంగా పంపిణీ చేయబడిన జాతి. ఇది చల్లని, బాగా ఆక్సిజన్ ఉన్న మంచినీటిని ఇష్టపడుతుంది మరియు ప్రవాహ బండరాళ్ళ మధ్య పగులలో నివసిస్తుంది. 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ 2027కి ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ఏది? చెన్నై. 2027లో చెన్నై 5వ కోస్ట్ గార్డ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించనుంది. ఇది ఇండియన్ కోస్ట్ గార్డు స్వర్ణోత్సవ సంవత్సరం. 3 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో అంతర్జాతీయ కోస్ట్ గార్డు ఫ్లీట్ రివ్యూ మరియు వరల్డ్ కోస్ట్ గార్డు సెమినార్ ఉంటాయి. ఇది కొత్త సముద్ర సవాళ్లను చర్చించడానికి మరియు అంతర్జాతీయ సముద్ర సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రపంచ వేదికగా ఉపయోగపడుతుంది.